ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6, 7, 8, 9 చదువుతున్నాను చూడండి. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలాసార్లు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మనం మనుషుల వైపు చూస్తాం. చివరకు నిరాశే మిగులుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అధికారులను నమ్ముకొని ఉంటాం. మనకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే, విఐపీలు ఉంటే, మనకున్న శ్రమల్లో వారు మనల్ని కాపాడుతాడు, మనల్ని తప్పిస్తారు అని అనుకుంటాం. కానీ చివరి వరకు వారు కూడా మనతో రారు. చివరికి మనకు తోడుగా ఉండేది మన దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నా పక్షముననున్నాడు. మన దేవుడు మన పక్షముననుంటే మనం భయపడాల్సిన పని లేదు, చింతించాల్సిన పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? గమనించండి, మనము భయపడాల్సిన పని లేదు, మనము చింతపడాల్సిన పని లేదు. మన దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇరుకైనా నీవు భయపడద్దు. ఎందుకో తెలుసా? నీ పక్షాన దేవుడున్నాడు. ఆయన సైన్యములకు అధిపతి. బైబిల్లో ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. నోటి మాట ద్వారా సృష్టిని సృష్టించాడు. అంతేకాదు, ఇజ్రాయెల్ ప్రజలకు వాగ్దానం చేసినట్లు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి దేవుడు ఇజ్రాయేలీల పక్షానండి యుద్ధం చేసి వారిని వాగ్దత్త భూమిలోనికి నడిపించాడు. కాబట్టి నీవు నేను దిగులు పడాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు. మన చింత అంతా కూడా దేవుని మీద వేద్దాం. మన దేవుడు మన పక్షాన ఉన్నాడని ధైర్యంగా ఉందాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు. నీ కృపకై వందనాలు, నీ దయకై వందనాలు. నిజమే, నరులు మాకేం చేస్తారు? రాజులను నమ్ముకోవటం, అధికారులు నమ్ముకోవటం వ్యర్థం. నిన్ను నమ్ముతున్నాం ప్రభా. మాకున్న ప్రతి పరిస్థితికి సమాధానం చేయగలిగినటువంటి దేవుడు నీవే. నీ వాక్యం వింటున్న నీ బిడ్డలందరూ నీ మీద ఆధారపడి గొప్ప మేలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడనుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలను ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.